బీసీల సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న కర్నూలులో రాష్ట్ర స్థాయి బీసీ శంఖారావం నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కర్నూలులోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ సభకు రాష్ట్ర బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బీసీల అభివృద్ధికి కృషి చేసి అత్యధికంగా ఎక్కువ మంది బీసీలకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు బీసీల రక్షణ చట్టం తీసుకుని వస్తానని చెప్పారని, త్వరగా చట్టం అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని, ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి పార్లమెంటుకు పంపాలని నాగేశ్వరరావు యాదవ్ కోరారు. వారందరినీ కూడా ఆహ్వానించి మరి అట్లాగా వారితో పాటు ఎన్నికైన డైరెక్టర్స్ని కూడా ఆహ్వానించి వాళ్ళకి మరి సత్కరించి మరి బీసీ సమస్యలపైన, కుల సమస్యలపైన ఆర్థికాభివృద్ధి చెందుటకు వాళ్ళ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో అత్యధిక శాతం బీసీలకు ఎమ్మెల్యేలుగా సీట్లు ఇవ్వడం జరిగింది. వారినందరినీ కూడా మరి కోరుతాం. మరి అట్లాగే 8 మంది మంత్రులు, మరి మిగతా ప్రముఖ పోస్టులలో కూడా బీసీ నాయకులకు ఇవ్వడం జరిగింది. వారిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బీసీలకి తగిన ప్రాతినిధ్యం ఇచ్చారు. మీరు బీసీల విషయంలో తగు నిర్ణయాలు తీసుకుని మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన వాటాని, రావాల్సిన పదవుల్ని, రావాల్సిన సౌకర్యాలని, విద్యని అన్నిటిని అందించవలసిందిగా వారిని కోరుటకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే బీసీల రక్షణ చట్టాన్ని తప్పకుండా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఇస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఖచ్చితమైన కన్క్లూజన్ ఇచ్చి బీసీలను కాపాడుటకు మీరు తీసుకున్న నిర్ణయం సముచితమైనదే. దాన్ని త్వరగా మరి ప్రవేశపెట్టేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ 50% ఇవ్వండి అని ఒక లెటర్ రావడం జరిగింది. ఆర్డీఓలు, డిఎస్పీలు మరి 98 మార్కులు వచ్చిన బీసీలను కాదని వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రతిభ 10% రిజర్వేషన్లతో వాళ్ళ శాతం మహా ఉంటే 5-6% ఉంటుంది. కానీ 10% రిజర్వేషన్లు తీసుకొని 54-56% ఉన్న బీసీలకు 27% ఇచ్చారు గతంలో. ఇప్పుడు 20% కూడా తగ్గించారు. మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య. బీసీలను అణచివేసే చర్యని ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, హక్కులను కాపాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి